ఓం జయ శ్రీమన్నారాయణ. మనము శ్రీ మహాకవి పోతనామాత ప్రణీత శ్రీ మహాభాగవతమును పారాయణం చేస్తున్నాము. అష్టమ స్కందంలో ఉన్నాము. అమృతం తర్వాత దేవాసుర యుద్ధాన్ని చూశాము. ఈరోజు ఆ మోహిని అవతారాన్ని శివునికి చూపెట్టుట అనే అద్భుతమైన ఘట్టాన్ని చూద్దాము. ఓం మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. ఒకనాడు కైలాసగిరి మీద శివుడు కొలువుతీరి ఉండగా మోహిని అవతారమెత్తి విష్ణువు రాక్షసులను వంచించి దేవతలకు అమృతాన్ని పంచిపెట్టిన సంగతి ప్రస్తావనకు వచ్చింది. వెంటనే శివుడు సతీదేవితో కూడి వృషభాన్ని ఎక్కి ప్రమద గణాలతో కూడి మధుసూదనుడు ఉన్న మందిరానికి వచ్చాడు. అలా వచ్చిన శివుణ్ణి పురుషోత్తముడు పూజించాడు. కుశల ప్రశ్నల అనంతరం మధుర భాషణంలో శివుడు అరిమీద మైత్రితో ఇలా అన్నాడు: దేవా, జగత్స్వరూపంగా కనిపించేవాడా, దేవేశ, జగదీశ, ఈ కాలము జగత్తు ఈ రెండింటి యొక్క వ్యాపకత్వానికి కారణమైన వాడా, అన్ని భావములకు ఆత్మయు ఏతు అయినవాడవు నీవే. ఆద్యంతములు లేక అంతటా నిండి ఉన్న నీవు పూర్ణ స్వరూపుడవు, అమృత స్వరూపుడవైన వాడవు నీవు దుఃఖాతీతుడవు, గుణాతీతుడవు, మార్పు చెందని శాశ్వతుడవు, అఖిలానికి కారణము నీవే, సృష్టి స్థితి లయములకు కారణము నీవే. స్వార్థాన్ని అహంకారాన్ని విడిచిన మునులు కైవల్యాన్ని కోరి నీ పాదద్వయాన్ని సేవిస్తారు. కొందరు నీవే బ్రహ్మమని అంటారు, కొందరు ధర్మమని, కొందరు పురుష ప్రకృతులకు అతీతుడైన వాడివని అంటారు. శక్తి సహితుడవు నీవే అని, కొందరు నాశరహితుడవని, స్వతంత్రుడవని, అధికుడవని ఇలా రకరకాలుగా అనుకుంటారు. సత్తుకి అసత్తుకి ఆశ్రయము నీవే. వస్తు భేదం లేనప్పుడు ఆభరణాదులు బంగారము ఈ రెండు ఒకటే కదా. సముద్రాలు ఎన్ని ఉన్నా అందులో ఉన్న నీరు ఒకటే కదా. ఆ కారణంగా పైకి భేదాలుగా కనిపిస్తున్న వాస్తవంలో నీవు ఈ విశ్వానికంటే వేరైన వాడవు కాదు. నీరజాక్ష, నీ లీలలను మరీచి వంటి మహర్షులు సైతము తెలుసుకోలేరు. నిత్యుడనై ఉన్న నాకు సైతము తెలియదు. నీ మాయ తెలియక అజ్ఞానులై అమరులు అసురులు కూడా బాధపడతారు. ఇంకా మిగతా వాళ్ళ లెక్కేమిటి? నీవు ఏ రూపాన్ని పొందకుండా శోభిల్లుతూ ఉంటావు. రూపాన్ని పొంది సకలాన్ని పుట్టించి రక్షించి పిమ్మట లయం కావడానికి కారణమవుతావు. సకల చరాచర రూపుడవై వెలుగొందుతూ ఉంటావు. ఆకాశంలో వాయువు ఏ రీతిలో విహరిస్తాడో అలాగే సర్వాత్మకుడవైన నీవు అంతటా ఉంటావు. ఈ జగత్తుకు బంధమోక్షములు నీవే, సర్వము నీవే. ఓ పద్మనాభ, నీవు అనేక అవతారాలను ధరించడాన్ని చూశాను. కానీ మోహిని అవతారంతో రాక్షసులను మోసగించి అమృతాన్ని దేవతలకిచ్చిన రూపాన్ని చూడాలని మనస్సు కుతూహలపడుతున్నది. ముకుంద, పురుషుడవయే ఉంటూనే లోకాలకు ఎన్నో చిక్కులు పెట్టే నేర్పరివి. అటువంటి నీవు స్త్రీ రూపంలో లోకాలను ఆకర్షించడంలో ఆశ్చర్యం ఏముంటుంది అని ఇట్లా పలుకుతూ ఉన్న శివుని పలుకులకు విష్ణువు గంభీరమైన ఒక్క నవ్వు నవ్విలా అన్నాడు: శ్రీకంఠ, నీవు ఏమరపాటు చెందకు. నీ చిత్తాన్ని రంజింపజేస్తాను. రాక్షసులను మోయింపచేసిన మోహిని అవతారాన్ని నీవు చూస్తావంటే తప్పక చూపిస్తాను. మన సంకల్పం వలన పుట్టిన కోరికలు తీర్చుకోవడం మంచిదే కదా. జగత్తును లయం చేసే ఈశ్వరునికి నిర్వికారుడైన ఆ పరబ్రహ్మం యొక్క మాయామోహిత స్వరూపం చూడాలనే భ్రాంతి కలిగింది. ఇంతలో ఎదురుగా ఒక ఉద్యానవనం కనిపించింది. ఆ వనంలో చెట్ల నడుమ బంతితో ఆడుతూ ఉన్న ఒక ఇంతి కనిపించింది. ఆమె నుదుటి మీద ముంగురులు ముసిరి ఉన్నాయి. గాలికి పైట చెంగు తొలగిపోగా కొప్పుముడి వీడిపోయింది. ఆ జవరాలి నడుము జవజవలాడగా తలుకు చూపులు దిక్కులను కప్పివేస్తున్నాయా అనేలా ఉంది. చేతి కంకణాలు ప్రకాశిస్తూ ఉండగా చీర కుచ్చెళ్లను ఎడమ చేతితో పట్టుకొని కాలికి గల బంగారు అందెలు గల్లు గలుమని మ్రోగుతూ ఉండగా ఆమె బంతితో ఆడుకోసాగింది. విశ్వంతో క్రీడించే జగన్నాథునికి అసాధ్యమైనది ఏముంది? అంతటా అర్ధనారీశ్వరుడైన శివుడు ఆ మగువ రూప గుణ విలాసాల పాశంలో చిక్కి చిత్తం మెత్తబడేలా చూపును సారించాడు. ఈ జగన్మోహన స్వరూపానికి అర్ధనారీశ్వరుడైన వాడు కూడా లోబడినాడు. స్త్రీలలో రత్నం వంటిదైన ఈమె ఎవరు? ఇటువంటి మూర్తిని నేను ఏ కల్పంలోనూ చూసి ఉండలేదు. ఈమె విధాత సృష్టికి అందనిది. ఈమెకు నాతుడయ్యేవాడు ఉన్నాడా? నాకు ఈమె లభిస్తుందా అని మోహంతో భావించాడు శివుడు. శివుణ్ణి మన్మధుని బాణాలు తరుముతూ ఉంటే జగన్మోహిని తురుముకున్న కొప్పుముడి
కురులు కదలి భుజములపైన మెడలపైన చెదరిపడ్డాయి. ఆమె ధరించిన నుదుటి కస్తూరి బొట్టు కరిగిపోయింది. నవ్వు ముఖం కాంతులు దశ దిశలకు ప్రాకుతున్నాయి. లేత చెమటలో తడిసిన ఆమె శరీరం మీద పులకలు మొలకలు ఎత్తుతున్నాయి. హృదయానికి ఆనందాన్నిచ్చే బంతిని అరవిందం వంటి చేతితో పట్టుకున్నది. కమలముల వంటి చేతులతో బంగారు కంకణములు జనజనమంటూ మ్రోయ కుచ కలశములు ఒకదానితో ఒకటి రాచుకోగా కుడి ఎడమలకు తడబడేటట్లు బంతిని ఆకాశంలోకి ఎగురవేసింది. తనకు తానే కొన్ని చిన్న చిన్న పందెములు వేసుకొని నడుము వనకగా మెడలో ఆరాలు చిక్కుపోయేటట్లు తిరిగేటప్పుడు చెవులకు ధరించిన ఆభరణాల కాంతులు చెక్కిళ్లపై చిందులు వేయ ఆమె గుండ్రంగా తిరుగుతూ బంతిని పట్టుకొని ప్రక్కకు కదులుతున్నది. చేతి రత్నాల గాజులు మెరుస్తున్నాయి. మితిలేని మోహంతో బంతిని పట్టుకుంటూ మళ్ళీ నేలపై కొట్టుచు వెంటనే పైకి ఎగిరినప్పుడు రెండు చేతులతోనూ పలుమార్లు కొడుతూ బంతి ఎగిరేటప్పుడు క్రిందికి దిగేటప్పుడు నీలపు వలలు వేసినట్లు అందమైన చూపులు చూస్తూ ఉన్నది. చేతితో నేర్పుగా కొడుతూ 1, 10, 100, 1000 అంటూ లెక్కపెడుతున్నది. విశ్వాతీతునికి విశ్వంతో ఆట కొత్తది కాదు కదా. ఎర్రనైనటువంటి ఆమె చరణ కమలాల కాంతి ఉదయిస్తున్న సూర్యబింబాన్ని పోలి ఉంది. ముఖమనే చంద్రుడు కురిపిస్తున్న వెన్నెలతో చంద్రమండలాలను పుట్టిస్తూ ఉన్నది. నుదిటి చెమట బిందువులను తన కొనగోళ్ల చేత సుకుమారంగా మీటుతున్నది. కమలం వంటి ముఖ పరిమళానికి ఆశపడి వచ్చిన తుమ్మెదలను నివారిస్తున్నది. తన వద్ద మందగమనాన్ని అభ్యాసం చేయడం కోసం వచ్చిన రాజ అంశలను తోలుతున్నది. విలాసయుతమైన తన చూపుల కోసం ముచ్చటపడి వచ్చిన నెమళ్లకు కొంచెం దూరంగా పోతూ ఉన్నది. పొదరిండ్ల దరి చేరకుండా తిరుగుతూ ఉన్నది. తీగ ఉయ్యాలలు ఎక్కి ఊగుచూ మాధవి మండపాలను ఎక్కుతూ పుప్పొడి గుట్టలు దాటుతూ మకరందముల మడుగులు ఉత్తరిస్తూ క్రీడా పర్వతాలపై ఎక్కి ఆనందిస్తూ చిగుళ్ళ పీఠముల మీద కూర్చొని అలసట తీర్చుకుంటూ తీగ ఇండ్లలో కనబడుతూ ఉన్నతమైన మొగలి స్తంభాల మీద కొద్దిసేపు ఒరుగుతూ పూల రేకుల గవాక్షముల నుండి తొంగి చూస్తూ మెట్ట తామరలను స్పృశిస్తూ సంపెంగ గడపల మధ్య నిలబడుతూ అరటి ఆకుల తలుపులు తెరుస్తూ పుప్పొడి చేత నిర్మింపబడిన బొమ్మలను ఆదరిస్తూ రత్నములచే అలంకరింపబడిన రాతి కట్టడాలకు ఆనందిస్తూ చంద్రకాంత వేదికలను సమీపిస్తూ రత్న పంజరంలో ఉండే గోరు వంకలకు పాఠాలు చెబుతూ సవిలాసంగా చూసిన దానిని మెచ్చుకుంటూ మెచ్చిన దానికి ఆశ్చర్యపడుతూ మైమరుస్తూ చూసిన దానిని మెచ్చుకుంటూ మెచ్చిన దానికి ఆశ్చర్యపడుతూ మైమరుస్తూ ఏకాంతంగా వనంలో అనేక విభ్రమాలతో జగన్మోహిని వివరిస్తున్నది. ఆ వాలుగంటి యొక్క వాలు చూపులకు శివుడు ధైర్యాన్ని కోల్పోయి తనను తాను మరిచి భార్యను మరిచి ప్రమద గణాలను మరిచాడు. మోహం ఎంత బలీయమైనదో కదా. అప్పుడు మోహినీదేవి బంతిని ఎగురవేసింది. కానీ పట్టుకోవడానికి వీలు కాకపోయింది. జారిపడ్డ బంతిని తీసుకోవడానికి వచ్చే సందర్భంలో చంద్రధరుని మనస్సు చలించేలా గాలి తాకిడికి ఆమె వలువ ముడి వీడింది. అందమైన కడగంటి చూపులతో ఆమె దానిని కట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉండగా ఆమె శరీరం పులకాంకితమైంది. కొప్పుముడి వీడగా మనోజ రూపంగా ఉన్న ఆమెను చూసి మన్మథ ఆవేశంతో శివుడు చలించిపోయాడు. తన కాంత అయిన సతీదేవి చూస్తున్నా లక్ష్య పెట్టక మోహినీదేవి చెయ్యి పట్టుకోవడానికి వెళ్ళాడు. తనను చేరవస్తున్న పాలాక్షును చూసి వలువ జారిపోయిందని సిగ్గుతో మగువ నవ్వుతూ చెట్లచాటుకు వెళ్ళింది. శివుడు ఆమె వెంటపడ్డాడు. మదించిన మగ ఏనుగు ఈడు వచ్చిన ఆడ ఏనుగుతో రమించడానికి వెళుతూ ఉన్నట్లు శివుడు అబలా పోకు పోకు అని అంటూ తన చేతితో ఆమె జుట్టు పట్టుకొని వేగిర పాటితో కౌగిలించుకున్నాడు. కామవాంఛనతో ఉన్న అతని బాహువుల నుండి ఆ మాయా రూపిని పట్టు విడిపించుకున్నది. వీపుపై కదలాడే జడతో పిరుదుల భారం చేత అలసి సొలసి నడుస్తూ వెనుతిరిగి చూస్తున్నది. ఆమెను ఆడ ఏనుగును వెంటాడే మొగ ఏనుగ వలె మన్మధుడు తిరిగి శివుడిని జయించాడు అన్నట్లు వెంటాడినాడు. ఆమె వెంట ఈశ్వరుడు కొండలు, ఏరులు, కొలనులు, వనములు దాటి వెళ్ళాడు. అప్పుడు నిర్మలము అమోఘమైన ఈశ్వరుని రేతస్సు నేల మీద పడేసరికి పడిన చోటెల్లా వెండిగా బంగారంగా మారిపోయింది. అప్పటికి ఆ ముక్కంటికి జ్ఞానోదయమై విష్ణుమాయని తెలుసుకున్నాడు. ఈ జగత్తుకు ఆత్మస్వరూపుడైన ఈశ్వరుడు తన మహిమాతిశయం వల్ల శ్రీహరి మాయను తెలుసుకొని వెనుదిరిగాడు. అంతటా స్త్రీ రూపాన్ని విడిచి శ్రీహరి కూడా తన స్వస్థితికి వచ్చాడు. కాముణ్ణి గెలవవచ్చు, యముణ్ణి ధిక్కరించవచ్చు, మృత్యును జయించవచ్చు. ఆడవారి ఓర చూపులనే బాణాలను గెలవటము
త్రిపురాంతకుడైన ఈశ్వరునికైనా సాధ్యం కాదు. ఈ విధంగా పురుషాకారాన్ని వహించిన విష్ణువు శివునితో ఇలా అన్నాడు: నిఖిల దేవోత్తమ, నీవు ఒక్కడో తప్ప నా మాయను తెలుసుకోవడానికి ఇతరులెవ్వరికీ సాధ్యం కాదు. మోహినిగా మారిన నా మాయలో పూర్తిగా మునగక మోహితుడవైనా వెంటనే తెలుసుకున్నావు. కాల రూపంలో కాలంతో కలిసి నాయందు నీ మాయ ఉంటుంది కనుక నీ మాయ నన్ను జయింపనేరదు. అల్పజ్ఞులు తెలుసుకోలేని నా మాయను నీవు తెలుసుకున్నావని సత్కరించగా సతీదేవి గణములు తనను కొలుస్తూ ఉండగా శివుడు తన భవనానికి విచ్చేశాడు. ఓ రాజా, సముద్రాన్ని ధరించేటప్పుడు మందర పర్వతాన్ని ఉద్ధరించడం కోసం కూర్మావతారాన్ని ధరించిన శ్రీహరి యొక్క చరిత్రను కీర్తించిన సంసార సముద్రంలో మునిగిపోతున్న అల్పజ్ఞులైన జనులు శ్రేయస్సును పొంది విస్తారమైన సుఖాలను పొందుతారు. ఇది తథ్యము. అసురులను స్త్రీ రూపంలో నేర్పుగా మోయింపజేసి ఆపన్నులైన దేవతలకు అమృతాన్ని పంచిపెట్టాడు ఆ శ్రీహరి. నిర్మలంగా ప్రకాశించే ఆ విభునికి ఆయన ధరించిన మోహిని రూపాన్ని భావిస్తూ నమస్కరిస్తున్నాను. ఆ రూపము అజ్ఞానపు చీకట్లను రూపుమాపే సూర్యుని స్వరూపంగా భావిస్తానని శుకుడు ఇలా అన్నాడు. ఓ నరవర, ఇప్పుడు నడుస్తూ ఉన్నది వైవస్వత మన్వంతరం. ఇది 7వ మనువు పాలించే కాలం. ఇతనినే శ్రాద్ధదేవుడు అంటారు. బలవంతులైన 10 మంది కొడుకులతనికి ఉన్నారు. వాళ్ళ పేర్లు ఇక్ష్వాకుడు, నభగుడు, దృష్టుడు, శర్యాతి, నరిష్యంతుడు, నాభాగుడు, దిష్టుడు, కరూషకుడు, వృషద్రుడు, వసుమంతుడు. ఈ 10 మంది రాజులు. పురంధ్రుడు అనేవాడు ఇంద్రుడు. ఆదిత్యులు, మరుత్తులు, అశ్వినులు, వసువులు, రుద్రుడు అనే సంజ్ఞలు కలవారు దేవతలు. గౌతముడు, కశ్యపుడు, అత్రి, విశ్వామిత్రుడు, జమదగ్ని, భరద్వాజుడు, వశిష్ఠుడు అనేవారు 7 ఋషులు. అందులో కశ్యపునికి అదితి గర్భంలో విష్ణువు వామన రూపంలో జన్మించి ఇంద్రునికి తమ్ముడయ్యాడు. ఇంతవరకు 7 మన్వంతరాలు చెప్పాను. రాబోయే మన్వంతరాలలో శ్రీహరి యొక్క పరాక్రమాన్ని గురించి చెబుతాను. నీవు శ్రద్ధగా వినవలసిందని సుకుమార్చి ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఓ రాజా, విశ్వకర్మ కుమార్తెలైన సంజ్ఞాదేవి, ఛాయాదేవి అనే పేర్లు కలవారు సూర్యునకు భార్యలుగా ఉన్నారని నేను ఇంతకు ముందు చెప్పాను. వీరిద్దరే కాకుండా 3వ భార్య బడబ అనే ఆవిడ ఉంది. సంజ్ఞకు యముడు, శ్రాద్ధదేవుడు, యమున పుట్టారు. ఛాయాదేవికి తపతి, సావర్ణి, శనైశ్చరుడు కలిగారు. సంవరణుడు తపతిని భార్యగా చేసుకున్నాడు. బడబకు అశ్విని దేవతలు కలిగారు. ఇక రాబోయే కాలంలో సావర్ణి అనేవాడు 8వ మనుగా వస్తాడు. ప్రస్తుతం ఆయన తపస్సులో ఉన్నాడు. ఓ రాజా, ఒకసారి కనిపిస్తూ మరొకసారి కనిపించని అశాశ్వతాలైన ఐశ్వర్యాల కోసం ఒక మనువు తన కాల పరిమితిని ముగించుకునే లోపునే ఇంకొక మనువు కాచుకొని ఉంటాడు. సూర్య సావర్ణి పాలించే 8వ మన్వంతరంలో అతని తనయులు నిర్మోహుడు, విరజస్కుడు మొదలైన వారు రాజులవుతారు. సుతపులు, విరజులు, అమృతులు, ప్రభులు అనువారు దేవతలుగా ఉంటారు. గాలవుడు, దీప్తిమంతుడు, పరశురాముడు, ద్రోణాచార్యుని కొడుకైన అశ్వత్థామ, కృపాచార్యుడు, నా తండ్రి అయిన వ్యాసుడు, ఋష్యశృంగుడు వీరు సప్తర్షులు. వీళ్ళు ఇప్పుడు తమ యోగ బలము చేత తమ ఆశ్రమ ధర్మంలో ఉన్నారు. విరోచనుని కుమారుడైన బలి ఇంద్రుడవుతాడు. ఇంతవరకు చెప్పి శుకుడు తిరిగి చెప్పడం మొదలుపెట్టాడు. ఓ రాజా, మునుపు బలిచక్రవర్తి తన పరాక్రమంతో స్వర్గలోకాన్ని కైవసం చేసుకోగా శ్రీహరి వామనుడిగా వెళ్ళి 3 అడుగులు దానమడిగాడు. దానము ఇచ్చిన బలి భగవంతుని ఆదేశానుసారము అమరావతి స్వర్గలోకం కన్నా సొగసైన సుతల లోకానికి వెళ్ళి సుఖంగా ఉన్నాడు. అటు తర్వాత విష్ణువు వేదగుహికి, సరస్వతికి సార్వభౌముడనే పేరుతో జన్మిస్తాడు. శ్రీహరి దేవేంద్రుని పదవిలో బలిని నిలుపుతాడు. విష్ణువు నుండి బలి దేవేంద్ర పదవి పొందినప్పటికీ బలి విష్ణువుకిచ్చిన దాన ఫలము చెడదు, అది అలాగే ఉంది. అటు తర్వాత కాలంలో వరుణుని కొడుకైన దక్ష సావర్ణి 9వ మనువు అవుతాడు. అతని కొడుకులైన దుతకేతువు, దీప్తకేతువు మొదలైన ప్రముఖులు రాజులవుతారు. పరుడు, మరీచి, గర్గుడు మొదలైన వారు దేవతలవుతారు. అద్భుతుడు అనేవాడు ఇంద్రుడుగాను, దుతిమంతుడు మొదలైన వారు ఋషులుగాను ఉంటారు. ఆ కాలంలో శ్రీ మహావిష్ణువు అంబుతారకు ఆయుష్మంతునికి జన్మిస్తాడు. 3 లోకాలను సంతోషంతో అద్భుతుడు అనే పేరుతో పాలిస్తాడు. ఓ రాజా, పిమ్మట ఉపశ్లోకుని సుతుడైన బ్రహ్మ సావర్ణి అనేవాడు 10వ మనువు అవుతాడు. అతని పుత్రులైన భూరిషేనుడు మొదలైన వారు రాజులవుతారు.
అవిష్మంతుడు మొదలైన వారు సప్తర్షులు అవుతారు. శంభుడు అనేవాడు ఇంద్రుడు అవుతాడు. విబుద్ధుడు మొదలైన వారు దేవతలు అవుతారు. ఓ రాజా, ఆ కాలంలో విశ్వసృజునికి విషూచికి శ్రీ మహావిష్ణువు విశ్వక్సేనుడనే పేరుతో జన్మించి శంభునితో చెలిమి చేసి లోకాలను రక్షిస్తాడు. ఆ తరువాత వచ్చే కాలంలో ధర్మ సావర్ణి 11వ మనువు అవుతాడు. ఆ మనువు యొక్క తనూజులు సత్యధర్ముడు మొదలైన 10 మంది రాజులు అవుతారు. విహంగములు, కామగమనులు, నిర్మాణ రుచులు అనేవారు దేవతలు అవుతారు. వైద్రుతుడు అనువాడు ఇంద్రుడవుతాడు. అరుణుడు మొదలైన వారు సప్తర్షులు అవుతారు. ఆ కాలంలో విష్ణువు ధర్మసేతు అనే పేరుతో సూర్యుని పుత్రుడుగా జన్మించి వైభవంతో ఒప్పారుతూ వైద్రుతుడు సంతోషించేటట్లుగా కరుణతో 3 లోకాలను కాపాడుతాడు. అటు పిమ్మట భద్రసావర్ణి 12వ మనువు అవుతాడు. అతని పుత్రులు దేవవంతుడు, ఉపదేవుడు, దేవజ్యేష్ఠుడు మొదలైన వారు రాజులవుతారు. ఋతుదాముడు అనేవాడు ఇంద్రుడవుతాడు. హరితుడు ఇత్యాదులు దేవతలు, తపోమూర్తి, తపస్వి, అగ్నిద్రకుడు ఇత్యాదులు ఋషులవుతారు. ఆ కాలంలో విష్ణువు సత్యతపునికి సూనృతకు స్వధాముడు అనే పేరుతో జన్మించి మనువు సంతోషించేలాగా భూమిని పాలిస్తాడు. ఆ తర్వాత కాలంలో దేవ సావర్ణి అనేవాడు 13వ మనువు అవుతాడు. మనుపుత్రులైన చిత్రసేనుడు, విచిత్రుడు మొదలైన వారు రాజులవుతారు. సుకర్ములు, సుత్రాములు దేవతలు అవుతారు. దివస్పతి అనేవాడు ఇంద్రుడవుతాడు. నిర్మోహుడు, తత్వదర్శుడు మొదలైన వారు సప్తర్షులు అవుతారు. ఆ కాలంలో విష్ణువు దేవహోతకు అతని భార్య అయిన బృహతికి యోగ విభుడు అనే పేరుతో ఉద్భవించి దివస్పతికి ఎంతో సహాయం చేస్తాడు. రాబో కాలంలో ఇంద్ర సావర్ణి అనేవాడు 14వ మనువు అవుతాడు. అతని కొడుకులు గంభీరుడు, వసువు మొదలైన వారు రాజులవుతారు. పవిత్రులు, చాక్షులు అనేవారు దేవతలు అవుతారు. శుచి అనువాడు ఇంద్రుడవుతాడు. అగ్ని, బావు, శుచి, శుకుడు, మాగధుడు ఇత్యాదులు సప్తఋషులు అవుతారు. ఆ కాలంలో సత్రాయనునకు అతని భార్య అయిన వితానకు విష్ణువు బృహద్భానుడు అనే పేరుతో జన్మించి దేవతలు ముదం మందునట్లుగా క్రియా కలాపములను నిర్వర్తిస్తాడు. ఓ రాజా, భూత భవిష్యత్ వర్తమాన కాలంలో గల ప్రసిద్ధ మనువుల గురించి ఈ విధంగా చెప్పబడింది. అలా 14 మంది మనువులు అంతరించిన అది 1000 యుగాలు. అది గడిస్తే బ్రహ్మకు ఒక పగలు అవుతుంది అని శుకుడు చెప్పేసరికి పరీక్షిత్తు ఇట్లా అడిగాడు, ఓ మునీంద్రా, మనువులను ఈ పదవుల్లో నియోగించేవారు ఎవరు? వారికి అంతటి గొప్ప వైభవం ఏమి చేస్తే లభించింది? ఆయా మన్వంతరాలు విష్ణువు ఎందుకు జన్మిస్తాడు? వివరంగా తెలియజేయమని అన్న ఆ వ్యాసకుమారుడైన శుకుడు ఇలా అన్నాడు. మనువులు, సప్తర్షులు, మనువు యొక్క సంతానము, ఇంద్రులు, అమరులు వీరంతా విష్ణువు యొక్క ఆజ్ఞకు లోబడే ఉంటారు. యజ్ఞుడు మొదలైన వారందరూ శ్రీహరి యొక్క అంశాలుగా రూపుని దాల్చగా మనువులు వారి సహాయంతో లోకాలను పరిపాలిస్తూ ఉంటారు. 4 యుగముల తర్వాత చివరలో కాలం వేదాలను కబలిస్తుంది. అప్పుడు తిరిగి ఋషులు వాళ్ళ తపోబలము చేత వేదాలను మళ్ళీ దర్శిస్తారు. పూర్వం వలనే ధర్మం 4 పాదాల మీద నడుస్తుంది. విష్ణు భగవానుని ఆజ్ఞ మేరకు మనువులు పరిపాలన చేస్తారు. రాజులు ఈ జగత్తును విభాగించుకొని తమ తమ కాలాలలో వారు పాలిస్తారు. అర్హత ఉన్నవారిని ఇంద్ర పదవిలోనూ, కొందరిని అనేక విధాలైన దేవ పదములయందు శ్రీహరి ప్రతిష్ఠ చేస్తాడు. వాళ్ళు వారి కర్మలను ఆచరిస్తూ లోకాలను పాలిస్తారు. దాని వలన లోకాలన్నీ సుభిక్షంగా ఉంటాయి. ఓ విమల చరిత, శాశ్వతుడైన విష్ణువు విషయాసక్తులకు కనబడడు. అతడు 3 కాలాల్లోనూ వివిధ రూపాల్లో అనేక వృత్తుల్లో వెలుగొందుతాడు. అతడు యోగీశ్వరుని రూపంలో యోగాన్ని బోధిస్తున్నాడు. మౌని రూపాన కర్మానుష్ఠానాన్ని ప్రబోధిస్తాడు. ప్రజాపతి రూపంగా సృష్టి చేస్తాడు. ఇంద్రుడై రాక్షసులను సంవరిస్తాడు. సిద్ధునిగా జ్ఞానబోధన చేస్తాడు. కాల రూపంగా సర్వాన్ని కడతేరుస్తాడు. ఈ విధంగా అన్నీ తానే, అంతా తానై ఉంటాడు. తర్వాతి భాగంలో వామన చరిత్ర కథ ప్రారంభం. చాలా అద్భుతమైనది, దివ్యమైనది. ఓం శాంతి శాంతి శాంతి. ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు.